అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను పచ్చిగా మోసం చేసింది. ఈరోజు కులగణ లెక్కలు బయట పెట్టారు. రాబోయేది పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలలో 99 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి ఇండియా కూటమికి మొత్తం కలిపితే 200 పైగా ఎంపీలు ఉన్నారు. కనీసం పార్లమెంట్ సమావేశాలలో ప్రశ్నించాలి కదా, పార్లమెంట్ని స్తంభింపజేయాలి కదా. ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా కేవలం 46 జీవో తీసి బీసీల పీకలు కోసారు. ఎందుకంటే 42% అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఒక పక్కన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, ఒక పక్కన రాహుల్ గాంధీ గారు ఏమో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసుకుంటుంటే, ఒక పక్కన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి మాట బేఖాతరు చేస్తుంటే, ఎందుకు బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు పెదవి పట్టడం లేదు? మీ మాట చెల్లదా కాంగ్రెస్ పార్టీలో? దీనికి నైతిక బాధ్యత మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే నేను భుజానికి ఎత్తుకున్నా, నేను తీసుకుంటా, దీనికి బాధ్యత తీసుకుంటా అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక మార్లు చెప్పారు. దీనికి బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారు వహించాలి. 42 జీవో నెంబర్ 46 రద్దు చేయాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాకనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.